A1 by A2 is equals to B1 by B2 and also equals to C1 by C2. Okay, of course, here A1 by A2 is equals to B1. So better to change this. ఇంకోటి రాసుకోండి పర్లేదు. ఇప్పుడు ఏం రాద్దామంటే సేమ్ వాల్యూ రాయకుండా మల్టిపుల్ రాద్దాం. 2 2s are 4 ఇలా. అది డిపెండెంట్ అయి ఉండాలి. అంటే when you common that any one of the constant in this equation, you will get that same equation. అదే ఈక్వేషన్ వస్తుంది. ఇది మల్టిపుల్. ఇప్పుడు నేను 2తో మల్టిప్లై చేసినట్లయితే దెన్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ ఈవెన్ y కోఎఫిషియంట్ ఆల్సో. 3 2s are 6 నన్. ఇదేంటిది మైనస్ సేమ్ సైన్, వాట్ ఎవర్ ద సైన్ హియర్ సేమ్ సైన్. 2 4s are 8. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ కామన్ 2 ఫ్రమ్ దిస్ ఈక్వేషన్, ఇప్పుడు ఇందులో నుంచి నేను 2 కామన్ తీసాను అనుకోండి, అంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఐ మల్టిప్లైడ్ విత్ 2 కాన్స్టెంట్ హియర్. ఇంతకుముందు అయితే మీరు ఆ కంపారిజన్ గమనించాల, మీరు ఎట్లా మనము తీసుకుంటున్నాం అనేది. కన్సిస్టెంట్ ఏంటి, ఇన్కన్సిస్టెంట్ ఏంటంటే, ఇన్కన్సిస్టెంట్ అంటే ద డిపెండ్ I mean they differentiate by the constants only, they differ by the constants only. XY coefficients ఈక్వల్ గా ఉంటాయి. ఇట్స్ ఓకేనా. దెన్ కోఇన్సిడెంట్ లైన్ అట్లయితే then when you common the 2 from this, you will get the 2x. ఇప్పుడు చూడండి, ఇందులో నుంచి నేను 2 కామన్ తీసాను అనుకోండి, 2x plus 3y minus 2 4s are 8, that is equals to 0. When I transpose this value to right side again, you will get that same 2x plus 3y minus 4 is equals to 0. So why I explain this? This means when you write that any equation, another pair of another equation in that pair, if they give any one of the equation, ఏమన్నా ఒక ఈక్వేషన్ ఇచ్చినట్లయితే ఇంకో ఈక్వేషను దానికి కోఇన్సిడెంట్ కావాలనుకున్నట్లయితే జస్ట్ ఆ ఈక్వేషన్ ని ఒక కాన్స్టెంట్ తో మల్టిప్లై చేస్తే చాలు. ఇప్పుడు ఇందాక నేను 2తో మల్టిప్లై చేస్తా, 3తో కూడా మల్టిప్లై చేయొచ్చు, 4తో కూడా చేయొచ్చు. అంటే నేను ఏం చేస్తా చూడండి, 2 ఇంటూ ఇలా వేసుకోండి, ఎప్పుడు ఒక టెక్నిక్, 2 ఇంటూ 2x ప్లస్ 3y మైనస్ 8. ఇక్కడ 8 ఇచ్చాడు కదా నాన్న, 16 రాయాలి రే ఇక్కడ, 16 సారీ 2 8s 16 రాయాలి నాన్న. ఇది 16 రాస్తే 8 అవుతుంది, 2 కామన్ తీసినప్పుడు. ఇది 8 అలాగే ఉండాలి, సారీ. ఇక్కడ ఏం రాయాలంటే నేను 16 రాయాలి. చూడండి, 2 2s are 4x, 2 3s are 6y, 2 8s are 16. సేమ్ ఈక్వేషన్ అది. ఇక్కడ తీసుకున్న ఈక్వేషన్ ని ఒక కాన్స్టెంట్ తో మల్టిప్లై చేస్తే దెన్ యూ విల్ గెట్ దట్ సేమ్ రేషియో, రైట్. ఇప్పుడు చూడండి, నౌ ఐ హావ్ టు టేకన్ దట్ రేషియోస్. ఇప్పుడు రేషియోస్ వేస్తాం చూడండి. A1 by A2, A1 by A2 ఇది నాయన, ఇది కాదు, ఇది ఎలా వస్తుందని చెప్పడానికి ఒక కండిషన్, జస్ట్ అదని టెక్నిక్ చెప్పాను అంతే. జస్ట్ ఒక కాన్స్టెంట్ తో మల్టిప్లై చేస్తే ఇచ్చిన ఈక్వేషన్ ని, దెన్ వాట్ యు గెట్ దట్ రిజల్టెంట్ ఈక్వేషన్ విల్ బి ద ప్యారలల్ టు దట్ గివెన్ లైన్. ఓకే రైట్. A1 by A2 తీసుకున్నా అంటే 2 by 4, ఇది 2 1s 2 2s, ఎంత వచ్చింది ఇక్కడ 1 by 2. మళ్ళీ తర్వాత B1 by B2, ఇదేంటిది 3 by 6, ఇది 3 1s 3 2s. నెక్స్ట్ కాన్స్టెంట్ రేషియో C1 by C2, ఏంటది మైనస్ 8 by మైనస్ 16, మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సల్, 8 1s 8 2s, ఇదేంటిది 1 by 2. సో ఆల్ దీస్ రేషియోస్ ఆర్ ఈక్వల్ నౌ హియర్. ఓకే, అప్పుడు అన్ని ఈక్వల్ అయిపోతాయి. ఎప్పుడు నేను ఒక కాన్స్టెంట్ తో మల్టిప్లై చేస్తే మొత్తం ఈక్వేషన్ ని, వాట్ యు గెట్ దట్ వాల్యూస్ విల్ బి ద ఐ మీన్ ratio of the terms will be the equal. Okay na. Then here A1 by A2, therefore A1 by A2 is equals to B1 by B2 and also equals to C1 by C2. So that's why the given equations are consistent and dependent equations. Consistent and dependent equations. Dependent equations, they have infinitely many solutions. Infinitely many solutions. Graphically they are coincident lines. Understood? అర్థమైందా నాన్న? రే బాబు, అర్థమైందా ఈ కండిషన్స్ అన్నీ? మీరు పని చేయండి, యు డూ వన్ థింగ్. మీరు కూడా ఇలా ఒక ఈక్వేషన్ తీసుకోండి, ఈక్వేషన్ మీరు ట్రై చేయండి, ఓన్ గా తీసుకోవచ్చు. ఈ ఈక్వేషన్ తీసుకోండి, దానికి సరిపోయే సెకండ్ ఈక్వేషన్ ఫామ్ చేయండి. ఏంటి, ఎప్పుడు ఇంటర్సెక్టింగ్ అనే కండిషన్ అప్పుడు
ఓకేనా? దెన్ ఆ కండిషన్ అన్ని వేయండి. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ ఏదది? ప్యారలల్ లైన్స్ ఇన్కన్సిస్టెంట్ అన్నప్పుడు, నెక్స్ట్ కోఇన్సిడెంట్ లైన్స్ అయినప్పుడు. ఓకేనా? సో అలా చేసి నాకు పోస్ట్ చేయండి. బెటర్ టు కీప్ ఇన్ ద గ్రూప్. ఓకే, గ్రూప్లో పెట్టండి. మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. గ్రూప్లో పెట్టండి, పర్లేదు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి గ్రూప్లో పెట్టండి. ఓకే, 6-1 కంప్లీటెడ్. ద లాస్ట్ క్వశ్చన్ అయినా అయిపోయా. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఈక్వేషన్